We are discussing about ర్యాంకింగ్ టెస్ట్. ర్యాంకింగ్ టెస్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ర్యాంకింగ్ టెస్ట్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ ఇస్తాడు, టోటల్ నెంబర్స్ ఇస్తాడు అండ్ ఇది ఒక పొజిషన్ ఇస్తాడు, రైట్ ఆర్ లెఫ్ట్. అదర్ సైడ్ పొజిషన్ ర్యాంక్ కనుక్కోండి అంటాడు. అలాంటి ర్యాంకింగ్ టెస్ట్లని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ క్వశ్చన్ given total numbers and one of the position that is right or left and find the other position rank. These type of questions now we are discussing. Explanation కి వద్దాం. ఒక వరుసలో వ్యక్తి రెండు వైపుల నుంచి వివిధ స్థానాల్లో ఉంటే మొత్తం సభ్యులను కనుక్కుంటే ఆ రెండు స్థానాలను కూడి ఒకటి తీసేయాలి. దీని మీనింగ్ ఏంటంటే, ఒక మనిషి పొజిషన్ ఇచ్చాడు, రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ ఇచ్చాడు, అయితే టోటల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, రైట్ సైడ్ ఇచ్చినటువంటి పొజిషన్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి పొజిషన్ని యాడ్ చేసి -1 చేయాలి. ఒక ఇన్ ఏ గివెన్ క్వశ్చన్ గివెన్ టోటల్ నెంబర్స్ in a given question find the total numbers and give a position of right and left. Then we add the positions of right and left and subtract -1. ఒక వరుసలో మొత్తం సభ్యులు ఏదైనా ఒక వ్యక్తిని కుడి లేదా ఎడమ ఇచ్చి ఆ వ్యక్తి మరోవైపు స్థానం కనుక్కుంటే మొత్తంలో ఒకవైపు స్థానం తీసేసి +1 చేయాలి. మొత్తంలో నుంచి స్థానం తీసేసి +1 చేయాలి. క్వశ్చన్లో టోటల్ నెంబర్స్ ఇచ్చాడు అండ్ ఒక పొజిషన్ ఇచ్చాడు, రైట్ ఆర్ లెఫ్ట్ ఇచ్చి అదర్ సైడ్ పొజిషన్ నెంబర్ కనుక్కో అంటే ఏం చేయాలంటే, ఆ టోటల్ నెంబర్స్లో నుంచి ఆ ఇచ్చినటువంటి పొజిషన్ని మైనస్ చేసి +1 యాడ్ చేయాలి. ఇన్ ఏ గివెన్ క్వశ్చన్ given total numbers and one side of the position of the rank and find the other side rank. Then we subtract total numbers from the position of the one side and add +1. Now we go to some examples. ఒక వరుసలో ఆనంద్ ఎడమ నుంచి 23వ స్థానంలో, కుడి నుంచి 18వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఆ వరుసలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ ఏం చేశారు, 2 పొజిషన్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ పొజిషన్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇచ్చాడు, టోటల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. ఇన్ దిస్ క్వశ్చన్ గివెన్ one right side position and left side position and find the total numbers. Then ఇప్పుడు ఎడమ సైడ్ నుంచి అంటే ఏంటి, ఇటు సైడ్, లెఫ్ట్ అంటే, రైట్ అంటే ఇటు సైడ్. దిస్ ఈజ్ ది రైట్, దిస్ ఈజ్ ది లెఫ్ట్. ఎడమ సైడ్ నుంచి ఎన్నో స్థానం అని చెప్పాడు, 23. లెఫ్ట్ సైడ్ నుంచి ఆనంద్ అనే అతను 23 లెఫ్ట్ సైడ్ నుంచి. రైట్ సైడ్ నుంచి ఎన్నో స్థానం అన్నాడు, 18 అన్నాడు. ఇదే పొజిషన్ కదా ఆనంద్. రైట్ సైడ్ నుంచి ఎంత, 18 అంటే 23, 18. ఇదేంటి, లెఫ్ట్ సైడ్ నుంచి 23, రైట్ సైడ్ నుంచి 18. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ 23 ఇంకా మిగిలిన ఇక్కడ దీంతో కలిపి 18, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 17 ఉంటాయి. 23, 17 యాడ్ చేయొచ్చు, 40 వస్తాయి. ఇలా ఆలోచించలేని వాళ్ళు ఏం చేయాలి, రెండు పొజిషన్స్ యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ పొజిషన్ ప్లస్ రైట్ సైడ్ పొజిషన్ని యాడ్ చేసి -1 చేయాలి. 23 + 18 41. ఒకటి మనం ఈ 23ని 18ని డబల్ టైమ్స్ తీసుకుంటాం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, సో 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్, ఒక వరుసలో కిరణ్ ఎడమ నుంచి 32, కుడి నుంచి 19. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత, 32 కిరణ్, రైట్ సైడ్ నుంచి ఎంత, 19. రైట్ సైడ్ నుంచి 19. అప్పుడు టోటల్ మెంబర్స్ ఎంత అవుతారు, ఇక్కడ 32, ఇది 19 దీంతో కలిపి. ఇది మనం ఆల్రెడీ లెక్కేసాం కదా, మిగిలిన యాడ్ చేసుకోండి. 32 + 18 ఎంత,
50 ఆర్ మన పొజిషన్ తెలుసు కదా, మన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం 32 + 19 - 1 ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ నేను 2 మెథడ్స్ చెప్తాను, మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే అలా చేయండి. 50 మంది వ్యక్తులు ఉన్న వరుసలో శ్రీహర్ష ఎడమ నుంచి 28 స్థానంలో ఉన్నాడు. దెన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద రైట్ సైడ్. 50 మెంబర్స్ ఉన్నారు టోటల్ 50 మెంబర్స్ ఉన్నాడు. శ్రీహర్ష లెఫ్ట్ నుంచి ఏ పొజిషన్ అంటే 28, లెఫ్ట్ సైడ్ నుంచి 28 పొజిషన్లో ఉన్నాడు. టోటల్ మెంబర్స్ ఎంత? 50. ఇంక ఇక్కడ ఎంత ఉంటారు? 22 మెంబర్స్ ఉంటారు. 50లో 28 పోతే 22 మెంబర్స్. అయితే రైట్ సైడ్ నుంచి పొజిషన్ కదా అడిగింది, ఇక్కడ 22 ఉన్నారు. ఎవరు ఉండేది? శ్రీహర్ష 28 లెఫ్ట్ సైడ్ నుంచి. టోటల్ మెంబర్స్ 50 అంటే ఇక్కడ 22 ఉంటాడు. ఇంకా ఇక్కడ ఏమవుతుంది? 22 ఉంటాయి. రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఏమవుతుంది? 22. ఇది ఒకటి శ్రీహర్షని యాడ్ చేయాలి కదా, 23 అవుతుంది. ఆర్ మనకు తెలుసు కదా ఏంటి, టోటల్ మెంబర్స్లో నుంచి ఒక పొజిషన్ని మైనస్ చేసి +1 యాడ్ చేయాలి. 50 - 28 + 1, 22 + 1 23. నెక్స్ట్ సేమ్ 45 మెంబర్స్ ఉన్న వ్యక్తిలో వికాస్ ఎడమ నుంచి 30, 45 లెఫ్ట్ సైడ్ నుంచి. 45 - 30 ఏమవుతుంది? 15. కుడి నుంచి స్థానం అడిగాడు, అలాంటప్పుడు దీన్ని ఇంకొకటి యాడ్ చేయాలి కదా, +1 60. ఒక వరుసలో కీర్తి 2 వైపుల నుంచి 25వ స్థానంలో ఉంది. 2 వైపుల నుంచి 25వ స్థానంలో ఉంది కీర్తి. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ మెంబర్స్ ఎంత అవుతారు? ఇక్కడ 25, ఇక్కడ 25 ఏమవుతుంది? 50 అవుతుంది. ఇది డబల్ టైం అవుతుంది కదా, సో -1. 50 - 1 49. నెక్స్ట్ ఒక వరుసలో కీర్తి ఎడమ నుంచి 24వ స్థానంలో, కుడి నుండి 17వ స్థానంలో ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి 24, రైట్ సైడ్ నుంచి 17. లెఫ్ట్ సైడ్ నుంచి 24 కీర్తి, రైట్ సైడ్ నుంచి 17 కీర్తి ఉంది. అయితే అదే వరుసలో దీప్తి ఎడమ నుంచి 20 స్థానంలో ఉంటే కుడి నుంచి దీప్తి స్థానం ఎంత అన్నాడు. ఎడమ నుంచి దీప్తి 28వ స్థానంలో ఉంది. ఎడమ నుంచి దీప్తి 28వ స్థానంలో ఉంది. ముందు మనకు టోటల్ మెంబర్స్ కావాలి కదా, ఇక్కడ 24 + 17. ముందు టోటల్ మెంబర్స్ కనుక్కుంటే ఏం చేయాలి? ఇక్కడ 2 పొజిషన్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ పొజిషన్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇచ్చాడు. దెన్ ఏం చేయాలి మనం? 24 + 17 ఎంత? 41. ఇది డబల్ టైం అవుతుంది కాబట్టి -1 అంటే టోటల్ మెంబర్స్ ఎంత? 40 మెంబర్స్. ఈ 40 మెంబర్స్లో ఇప్పుడు ఏం చేయాలి మనం? దీప్తిది కనుక్కోవాలి. దీప్తి లెఫ్ట్ సైడ్ నుంచి 28. దెన్ ఫైండ్ ద రైట్ సైడ్ది కనుక్కోమన్నాడు. ఏం చేయాలి? రైట్ సైడ్ 40 - 28 అప్పుడేమవుతుంది? 12. అప్పుడు ఇంకా ఒక పొజిషన్ ఇక్కడ టోటల్ మెంబర్స్ 40. ఇక్కడ ఏమవుతుంది? 40లో 28 పోతే ఇంక ఇక్కడ ఎంతమంది ఉంటారు? 12. అయితే ఏమన్నాడు? దీప్తి స్థానం అడిగారు కదా, ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి ఇక్కడ 12 ఉన్నాయి. ఈ 28ని మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి యాడ్ చేసినప్పుడు ఈ దీప్తిని యాడ్ చేయాలి కదా, అప్పుడు +1 ఏమవుతుంది? 12 + 1 13. ఇది అదే చేశాడు. ఫస్ట్ టోటల్ మెంబర్స్ కనుక్కున్నాడు. నెక్స్ట్ ఏం చేశారు? దీప్తి ప్లేస్ కనుక్కున్నాడు. దీప్తి ప్లేస్ టోటల్ మెంబర్స్ 40 వచ్చింది. లెఫ్ట్ సైడ్ నుంచి 28 కాబట్టి 40 - 28 + 1. టోటల్ మెంబర్స్ ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మైనస్ చేసి +1 కదా చేసేది, అదే చేశాను. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒక వరుసలో రాజు ఎడమ నుంచి 32, కుడి నుంచి 19, లెఫ్ట్ సైడ్ నుంచి 32, రైట్ నోట్తో చెప్పేసేయండి. ఇంకా లెఫ్ట్ సైడ్ 32,
రైట్ సైడ్ 19. అప్పుడు టోటల్ మెంబర్స్ ఏమో ఎంత అవుతారు? 32 + 19 51. దాంతో నుంచి ఒకటి మైనస్ చేయాలి కదా, 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు. 51 - 1 50. ఇప్పుడు టోటల్ మెంబర్స్ వచ్చారు 50. ఏమన్నాడు? అదే వరుసలో రాము లెఫ్ట్ సైడ్ నుంచి 28 అన్నాడు. అయితే కుడివైపు నుంచి ఇంకా టోటల్ మెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు మన దగ్గర లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఉంది, రైట్ సైడ్ పొజిషన్ అనుకోవాలి. 50 - 28 + 1. అప్పుడేమవుతుంది? 50 - 28 22 + 1 23. చూడండి. నెక్స్ట్, ఒక వరుసలో చరణ్ ఎడమ నుంచి 16, తరుణ్ కుడి నుంచి 22. వీరిద్దరికి ఖచ్చితంగా మధ్యలో వరుణ్ ఎడమ నుంచి 19 ప్లేస్లో ఉంటే ఆ వరుసలో టోటల్ మెంబర్స్ ఎంత అన్నాడు. ఏం చెప్పాడు? చరణ్ ఎడమ నుంచి 16, తరుణ్ కుడి నుంచి 22. వీళ్ళిద్దరికి మధ్యలో ఎడమ నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి తీసుకునేది లెఫ్ట్ సైడ్ నుంచి 19 అయింది. 16కి 19కి మధ్య ఎన్ని ఉన్నాయి? 17 ఒకటి, 18 ఒకటి ఉంది. ఇంకా సేమ్ మధ్యలో అన్నప్పుడు ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? 20, 21. అర్థమైంది? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్గా? ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 22. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎన్ని ఉంటాయి? 22 ఇటు సైడ్ అంటే ఇంకా 21 ఉంటాయి. 22 + 21 ఇలా అయినా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ 16, ఇక్కడ 22, ఈ మధ్యలో ఉన్న 17, 18, 19, 20, 21, ఈ 5, 43 ఇలా అయినా చేయొచ్చు. ఈజీ ప్రాసెస్ ఏంటంటే 22 ఉన్న ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. 22 + 21 అలా అయినా లెక్కేయచ్చు. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. క్రాంతి కుడి రైట్ సైడ్ నుంచి 20, కార్తిక్ లెఫ్ట్ సైడ్ నుంచి 28 ఉంటే వీళ్ళిద్దరికి ఖచ్చితంగా మధ్యలో కుమార్ కుడి నుండి 24వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? క్రాంతి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత? 28. కార్తిక్ లెఫ్ట్ సైడ్ నుంచి 28, క్రాంతి రైట్ సైడ్ నుంచి 20 పొజిషన్లో ఉన్నాడు. కుమార్ రైట్ సైడ్ నుంచి 24 అన్నాడు. ఇంకెన్ని ఉన్నాయి మధ్యలో? 21, 22, 23. సేమ్ కూడా ఇక్కడ ఏముంటాయి? 25, 26, 27. ఇప్పుడు టోటల్ మెంబర్స్ అంటే ఏం చేస్తాం? 28 + 20, ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3, ఇక్కడ ఇది 1, ఇక్కడ 3. టోటల్ 3 + 3 6 + 1 7. అలా అయినా చేయొచ్చు. లేదా 28 ఇది బెస్ట్. 28 + 20 ఈ మధ్యలో ఉన్న +7. నెక్స్ట్, in a line A, B, C, 3 members are there. In A and B, 8 members, and B and C, 5 members. After C, 3 members. Before A, 6 members. Then find the total numbers. A, B, middle 8. B and C, middle 5. After C, 3. Before A, 6. Then find total numbers. ఈ సింపుల్ 6, 8, 5, 3 యాడ్ చేసుకో. ఈ ఏబీసీలను కూడా యాడ్ చేసుకోవాలి కదా. +1 +1 +1 టోటల్ 25. నెక్స్ట్, ఇన్ ఏ లైన్ తేజ ఈజ్ 23 ప్లస్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 18 ఫ్రమ్ రైట్. And if how many members added to be to get 50 members? తేజ ఎడమ నుంచి 23వ స్థానంలో, కుడి నుంచి 18వ స్థానంలో ఉంటే ఆ మొత్తం 50 మంది అవ్వాలంటే ఇంకా ఎంతమంది వ్యక్తులు కావాలి అంటున్నాడు. ఇంకా ఎంతమంది వ్యక్తులు కావాలి? 23 + 18 ఎంత అవుతుంది? 2 సైడ్స్ పొజిషన్ ఇచ్చాడు. ముందు టోటల్ మెంబర్స్ కనుక్కోవాలి. 2 సైడ్స్ పొజిషన్ ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? బోత్ ఆర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ -1. 2 యాడ్ చేసి 1 తీసేయాలి. 23 + 18 41, 1 తీసేస్తే -1 40. 50 కావాలి అన్నాడు. 50కి 40 ఎంత తక్కువ? 10. సో
10 మెంబర్స్ కావాలి ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.